శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మస్వరూపులు ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. మనం విచారణ మార్గం విచారణ చేస్తున్నాం. విచారణలో భాగంగా ఈ రోజున ధ్యానం అంటే ఏమి అన్న దాని గురించి విచారణ చేద్దాం. మనం పెద్దల దగ్గర శాస్త్రాల్లో కానీ వినేది పసివాడు పరమాత్మే అంటున్నారు. పిల్లవాడు పరమాత్మే అని కదా మనం వింటున్నాం. మనకి పిల్లవాళ్ళ కనపడుతున్నాడు, బాగానే ఉంది, పరమాత్మే అన్నారు. మళ్ళీ పరమాత్మకి మళ్ళీ పర్యాయ పదాలు తీసుకుంటే ఒక ధ్యానమని, అహంకార రహితమని, శుద్ధము, ప్రేమ, శాంతి, ఉనికి, ఇట్లాంటి లక్షణాలకి ధ్యానం అని అన్నారు. మరి ధ్యానము పరమాత్మ వేరు కాదు, అది కదా మనం అనుకుంటున్నాం. పరమాత్మ మళ్ళా శుద్ధ మనసు వేరు కాదు, అహంకారం జీవుడు కూడా వేరు కాదు. ఈ విషయం కొద్దిగా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకి మనం ఒకసారి గతంలోకి వెళ్ళాలి, మన పసిప్రాయంలోకి వెళ్ళాలి. సరే, పసిప్రాయంలోకి మనం వెళ్ళలేకపోయినా మన నిత్య జీవితంలో మనందరం పసిప్రాయం దాటి ఈ రోజున ఒక స్థితికి వచ్చి, సరే అనేక సంఘర్షణలో చివరికి ధ్యానం కూడా మనకు సంఘర్షణ అయి కూర్చుంది. దానికి ఒక ప్రయత్నం, దానికి ఒక ఫలం, మళ్ళీ దానికి ఒక మార్గదర్శకత్వం, ఇవన్నీ కూడా అవసరం అవుతూనే ఉన్నాయి. బాగానే ఉంది. అయితే నేను తండ్రిగా నా పిల్లవాడు, లేదా నేను పసివాడిగా నా తండ్రి ఓ పసిపిల్లవాడిని ఏదో ఒక సందర్భంలో అల్లరి చేశాడనో, లేకపోతే ఏదో కారణం చేత దండిస్తాడు తండ్రి, లేకపోతే తల్లి, లేదా ఇంకొకరు, మరొకరు, ఓ టీచరు, ఎవరైనా కానివ్వండి. అదే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడిని దండించేటప్పుడు ఏడుస్తాడు, బాధపడతాడు. ఏడుస్తున్నాడు అంటే కారణం ఏంటి అంటే దెబ్బకే ఏడుస్తున్నాడు కదండి. ఇప్పుడు అతని మనోస్థితి ఎట్లా ఉంది ఆలోచించి చూస్తే, దెబ్బకి ఏడుస్తున్నాడు, బాగానే ఉంది. కానీ మనం ఆలోచన, మనసు అనే వాడుతున్న విషయంలో నేను పసివాడిని, అతను పెద్దవాడు, నన్ను కొడుతున్నాడు అన్న భావం ఉందా? నేను పసివాడిని అని లేదు. అయినా పసివాడిని ఇట్లా కొట్టడం ఏమిటి అని కూడా భావం లేదు. అక్కడ పక్కన ఉన్న పెద్దవాళ్ళు, తాతో, అమ్మమ్మో, నాయనమ్మో, తెల్లు, ఎవరో భార్య, ఎవరో ఒకళ్ళు నువ్వు పసివాడిని అట్ట కొడతారని అంటారు. వాళ్ళకి పసివాడు. సరే, పసివాడి హృదయంలో వీడు పసివాడు, వాడు పెద్దవాడు అనే భావం లేదు. కొడుతున్నాడు, దెబ్బ తగులుతుంది, ఏడుస్తున్నాడు. తర్వాత ఆ చర్య అతనికి కేవలం శరీరానికి తగిలిన దెబ్బ వల్ల బాధ మాత్రమే ఉంది, కానీ కోపం రావట్లేదు. కోపం వస్తే ఎదురు తిరుగుతాడు, కోపం రావట్లేదు. అట్లనే తను తప్పు చేశాను, ఆ తప్పు కొడుతున్నారు అన్న ఇది భావం కూడా అతనికి లేదు, ఏదీ లేదు. కొడుతున్నాం, దెబ్బతింటున్నాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు గడవకు ముందే మళ్ళీ వచ్చి ఖర్చుకుంటాడు. వాడి బుజ్జి చేతులతో వచ్చి ముద్దు పెట్టుకుంటాడు.
అట్లా ముద్దు పెట్టుకోవటానికి కారణం ఏమిటి అంటే గత సంఘటన అతని హృదయంలో లేనే లేదు. సంఘటనే కాదు, కోపం కూడా లేదు. కోపమే కాదు, ప్రతీకారం కూడా లేదు. ప్రతీకారమే కాదు, ఏది లేదు. ఎందుకు? తనే లేడు. తను లేడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే పసివాడు పెద్దవాడు అహంకారమే. అసలు ఆ గణననే అహంకారం. ఆ గణన వచ్చింది అంటే ఆ తర్వాత మళ్ళీ 100 ఆలోచనలు ఉంటాయి మనకైతే. పిల్లవాడు అదేది చేయట్లేదు. పసివాడు దేవుడితో సమానం అని కూడా లేదుగా వాడికి. అసలు కష్టం వచ్చింది, కష్టంలో భగవంతుడిని తలుచుకోవాలి, అది ఉందే? భగవంతుడు లేడు. సరే, తను తాను ఆత్మ అనుకోవట్లేదు, తను తాను మనసు అనుకోవట్లేదు, తను తాను దేహం అని కూడా అనుకోవట్లేదు. అనుకుంటున్నాడా పసిపిల్లవాడు? 3 లేవుగా. కానీ మనకి వ్యవహారంలో అదే సిచ్యువేషన్లో పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ వస్తాయి, ఎన్నో విషయాలు వస్తాయి. ఈ పిల్లవాడు దెబ్బతిన్నప్పుడు ఏడ్చాడు, బాధకి, చురుకుకి, ఆ మంటకి ఏడిచాడు. మంట కొద్దిసేపట్లోనే పోయింది. దెబ్బ లేదు కదా అక్కడ. దెబ్బ ఉన్నప్పుడు బాధ ఉంది, దెబ్బతో పాటు బాధ కూడా పోయింది. అది ధ్యానం అండి. ధ్యానం అంటే అర్థమైందండి? అయిందా? ఇది ఇట్లా ఉంచుదాం. ధ్యానం యొక్క విశిష్టత ఏమిటి, అసలు ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటని ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే, పిల్లవాడిని కొట్టాను అని 5 నిమిషాల తర్వాత ఇతను దెబ్బతో పాటుగా ఆ బాధని పోయింది. అది ఆటోమేటిక్గా సహజంగానే పోయింది. తండ్రికి ఓ పశ్చాత్తాపం ఉంటుంది. అయ్యో చంటివాడిని కొట్టాను, నేను చంటివాడిని కొట్టాను, భార్య అనటం వల్ల కావచ్చు, తనకే అనిపించడం వల్ల కూడా కావచ్చు. ఇది అహంకారం. ఇది అహంకారం అంటే అదే. తన బాధో తన సంతోషాన్ని తను మళ్ళీ గుర్తుపట్టడము, అది అహంకారం అంటే. ఎప్పుడైతే ఈ చంటివాడు వచ్చి ఆ తండ్రిని వచ్చి కావిలించుకుంటాడో, ఎత్తుకోమంటాడో, తండ్రి దాన్ని కూడా మర్చిపోయాడు. తను కొట్టింది అట్లానే. అప్పుడు ఎన్ని ఆలోచిస్తాడు, చంటివాడిని నేను కొట్టడం ఏంటి, ఎందుకు కొట్టాడు, పిల్లలు కదా, ఇవన్నీ గుర్తు వస్తాయి. పిల్లలు తప్పు చేశారు కదా, తెలియక చేశాడు కదా అని, వాడు తెలిసే చేస్తాడు, ఇట్లాంటివి ఎన్నో విమర్శ చేసుకో. ఎందుకంటే మన ఇప్పుడు కొట్టడం బాధ పెట్టట్లేదు, కొట్టడం అయిపోయింది. కానీ నేను నా మీద ఎరుక లేకుండా, అంటే ఇది కొట్టకూడదు అన్న జ్ఞానం నాకు హృదయంలో ఉన్నా దాన్ని నేను పట్టించుకోకుండా చేసిన దానికి అతనికి పశ్చాత్తాపం, బాధ అని ఉంది. దాని పేరు అహంకారం. మళ్ళీ ఎప్పుడైతే పిల్లవాడు వచ్చి కావిల్చుకొని ముద్దు పెట్టుకున్నాడో అన్నీ పోయినాయి. ఇక తాను పిల్లవాడు లేడు, ఘటన లేదు, ఏదీ లేదు. అంటే ఒక చంటి పిల్లవాడు తండ్రి ధ్యాన స్వరూపంలోకి రాగానే, ధ్యానం అంటే ఎట్లాంటి వికారము లేని మనసులో ఎట్లాంటి పూర్వజ్ఞానము కానీ, పూర్వజ్ఞానం అంటే అర్థం ఏంటి, నేను దేహమని, నేను ఆత్మనని, నేను మనసునని లేదుగా. లేదా నా మనసు గాయపడది, నా దేహం గాయపడది, ఆ భావన లేదు. నువ్వు తండ్రివి నన్ను ఎట్లా కొట్టావన్న భావన లేదు. చిన్నవాడిని నన్ను నువ్వు ఎట్లా కొట్టావన్న భావన లేదు. పసిపిల్లలు పరమాత్మ కదా అట్లా కొట్టొచ్చా అనేం లేదు. పోనీ ధర్మ మీమాంస, తప్పు పిల్లలు తెలియక చేస్తారు, కొట్టకూడదని నీకు తెలీదా, ఆ భావన లేదు. ఏ భావన లేదు. ఏ భావన లేదు. దీని పేరు ధ్యానం అండి. అందుకనే పెద్దలు పదే పదే నీ మొత్తాన్ని మర్చిపో, సర్వాన్ని మర్చిపో, ఏం ఉండకూడదు. అయితే పిల్లవాడు బాధపడ్డాడు, నేను కొట్టాను, అదంతా బాగానే ఉంది, వాడు పసివాడు. మరి పసివాడిని నేను దండిస్తున్నాను, అప్పుడు నాకున్నది ఏమిటి? కోపమే కదా, ఆవేశమే కదా. అప్పటికి నాలో లేనిది ఏమిటి? నేను నేను తీసుకున్న నిర్ణయమో జ్ఞానమో ఏదన్నా అనండి, అది లేదు. ఇప్పుడు కోపం ఉంది. కోపం ఎట్లా ఉంది? తాను అయిపోయాడు. కోపం తానైపోయి అది క్రియగా మారిపోయింది. ఇప్పుడు తన కోపం వేరు కాదు. తను బాధ పెట్టింది ఏమిటి? కొట్టడం కంటే కూడా కోపం మీదనే బాధ ఎక్కువ ఉంది. బాధ అహంకారం. బాధ
ఇప్పుడు మనందరం కూడా విని కూడా పొందలేకపోతున్నాం అన్న బాధే ఎక్కువ ఉంది, కానీ చేయటం గురించి బాధ లేదు ఎవరికి, చేయకపోవడం గురించి ఇది. అయితే ఇటువంటి విషయం బాధ, దాన్ని అహంకారం అని అనుకునేటట్టయితే పిల్లవాడు ఎప్పుడైతే దగ్గరకు వచ్చి స్పృశించాడో స్పర్శతో అంత కోపం అంతా పోయింది, మన మనసులో ఘర్షణ పోయింది. ఈ పిల్లవాడు తన చర్యల చేత వాడు అప్పటికి ధ్యానంగా ఉన్నాడు, మనని కూడా ధ్యానంగా మార్చాడు. ఇది గురువు చేస్తాడండి ఈ పని. నీ మనసుని ఏం చేయలేదు, నీ మనసులో ఉన్న అప్పటిదాకా ఉన్న ఘర్షణ, బాధో, కోపము, ఇంకా మీకు కోపం ఉండొచ్చు, బంగారం లాంటి రేడియో పగలగొట్టాడు, ఖరీదైంది, ఇక్కడ దొరకదని ఇంకా బాధపడుతున్నావు. సమస్తం పోగొట్టి నిన్నుగా మిగిల్చిన వాడు నీ పిల్లవాడు. దీని పేరు ధ్యానం. అంటే ఏది లేకపోతే మనసుకు ధ్యానము, ఏది లేకపోతే పసివాడు అంటున్నారో, ఏది పోతే నీది పసిహృదయంగా తయారవుతుందో, ఈ విషయాన్ని ఒక్కసారి మనం గమనించేటట్టయితే మన ధ్యానానికి ఏదడ్డుందో అన్న విషయం మనకు, ఇది సహజ ధ్యానం జీవితంలో. ఏదైనా ఉదాహరణ ఏమైనా ఉందా అంటే, జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞాని, చాలా గొప్పవారు. ఆయన స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో మరి ఏం జరిగిందో, ఆ టీచర్ ఏం చేశారు అంటే ఎండలో నిలబెట్టారు పొద్దున్నే ఫస్ట్ అవర్లో. ఆ నిలబెట్టిన వాడు నిలబడ్డట్టుగానే ఉన్నాడు, మళ్ళా సాయంత్రం బెల్లి కొట్టి స్కూల్ అయిపోయేంత వరకు అట్లా నిలబడి ఉన్నాడండి. నేను ఎండలో ఉన్నాను, నన్ను నిలబెట్టారు అంటంలోనే నిలబెట్టిన వాడు కూడా ఉన్నాడు, నిలబెట్టారు అని అంటంలోనే నిలబడిన వాడు కూడా ఉన్నాడు, ఇద్దరూ ఉన్నారు. నిలబడటం అనే బాధ ఉంది, ఎంతసేపు నిలబడతారో ఒక ప్రశ్న ఉంది, ఎప్పటికి అయిపోతుందో అనే ఒక ఆతృత ఉంది. ఇన్నిటి మధ్య ఉంటాడు కదా, ఏమీ లేదు. మళ్ళీ ఆ టీచర్ వచ్చి ఏంటి ఇంకా నిలబడి ఉన్నావు అనేంతవరకు అట్లనే ఉన్నారు. అది ఏమీ లేదు అసలు. ఆయన కదా ఈ రోజున మరి అత్యద్భుతమైన తాత్విక, ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా చివరికి వెస్టర్నర్స్ కూడా అట్లాంటి తత్వాన్ని అందించిన మహనీయుడు ఆయన, పూజనీయుడు, ప్రాతస్మరణీయులు వారు. ఎట్లా ఉన్నారు, అందుకని ఇంతవారయ్యారు. ఏది అప్పుడున్నారో చివరకు అట్లనే ఉన్నారు. ధ్యానం అనే మాట మీకు అర్థమైందండి? సరే, పిల్లవాడు ఉన్నాడు, చంటివాడిని కొట్టాను నేను, చిన్నవాడే, వాడికి మనసు లేదా అంటే మళ్ళీ దగ్గరికి ఎందుకు వచ్చాడు ముద్దు పెట్టుకోవటానికి? మనసు ఉంది కానీ జ్ఞాపకం లేదు, కొట్టిన జ్ఞాపకం లేదు, కొట్టారనే భేదభావం లేదు, అసలు ఘటనే లేదు, సంఘటనే లేదు. ఏది పోతే మళ్ళీ ఆ ప్రేమ దగ్గరికి సహజంలోకి వచ్చాడు. ఎట్లా కొట్టక మునుపు నీకున్న ప్రేమ ఎంత సహజంగా ఉందో, కొట్టిన తర్వాత ఆ కాసేపు వాడు బాధగా కనపడుతున్నా మళ్ళా తన సహజత్వమైన పసితనం అంటే కల్మషం లేని స్థితి. అందుకనే అరమరికలు ఉండకూడదు అని చెబుతారు పెద్దలు. వచ్చి కావిలించుకున్నాడు, చక్కగా ముద్దు పెట్టుకున్నాడు. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఇది జరుగుతున్నటువంటి సంఘటన. అందుకని ధ్యానము ఇట్లా మన నిత్య జీవితంలో ఇది మీరు ఎట్లా చెబుతున్నారని మీరు నన్ను అడగచ్చు. నాకు నా 2వ సంవత్సరంలో మా అమ్మగారు నన్ను కొట్టినప్పుడు నాకు ముద్రపడినటువంటి నా సహజ స్థితి అది ధ్యానమే అని. ఈరోజు ధ్యానం ఏమిటో నాకు తెలిసింది, కానీ అప్పుడు ఉన్నది కూడా అదే. ఏది పోతే ధ్యానం ఇప్పుడు నాకు తెలిసింది, ఏది ఉంటే ధ్యానం కాదో కూడా తెలిసింది. అంటే ఇక్కడ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవటం కాదండి, నా గౌరవం కోసం కాదు. ప్రతి పసి హృదయంలో, అంటే ప్రతి పెద్దవాడి విషయంలో కూడా పసి హృదయం ఉండనే ఉంది. పసి హృదయం ఎట్లా ఉంటుందో తెలియదా మనకి? ఎందుకంటే ఈ స్థితికి వచ్చాం కదా. అంటే ఇంత పెద్దవాడినైనా వృద్ధాప్యం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇన్ని అనుభవాల తర్వాత కూడా మళ్ళీ పసి స్థాయిలోకి వెళ్ళటం, అదే వృద్ధాప్యం. వృద్ధి అంటే అది. వృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే, పసివాడి నుంచి పెద్దవాడు 6 అడుగులు ఎదగటం, 60 కేజీలు పెరగటం కాదండి. తన అనుభవాన్ని మళ్ళా పూర్వస్థితికి తీసుకెళ్ళి, ఇంకా ఏమవుతుంది అంటే ఆ పసి హృదయం అట్లా ఉండేటట్టయితే ఒక రోజున అది కూడా ఉండదండి, ఆ గమనించడం కూడా ఉండదు.
ఉంటాడంతే. పసివాడంటే ప్రేమ లేదని ఎట్లా అంటున్నారు, మనసు లేదని ఎట్లా అంటున్నారు? ఎట్లా ఉందో చూడటం పేరు ధ్యానం. ఎట్లా చేయటం అర్థమవటం. ధ్యానం ఎట్లా చేయటం అర్థమవటం అంటే ఈ క్రియలోనే, మన జీవనంలోనే అతి సహజంగా. అయితే మనకి పసిప్రాయం గడిచిపోయింది, యవ్వనం గడిచిపోయింది, వృద్ధాప్యము వచ్చింది. కానీ పరంపరగా ఎప్పుడు పరమాత్మ అంటే నిర్గుణుడు అన్నాడు. ఇదిగో నిర్గుణం అంటే ఇది అంతా మనకి వెంట పడుతూనే ఉందండి. ఇది మనకు చక్కగా హాయిగా ఇది పసిపిల్లల్లో జరిగింది. ఒక పెద్దవాడు, ఒక కొడుకు, పెద్దవాడే తండ్రిని ఏదో సందర్భంలో అరిచాడు. తండ్రి మనసు కొద్దిగా కలుక్కుమంది అయిపోయింది. ఆ తర్వాత తన ఆఫీస్ వర్క్ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా బాధ. అంటే మంచివాడైతే కొంచెం బాధగానే ఉంటుంది. అసలు మంచివాడు కావక్కర్లేదండి. ఈ సృష్టిలో ఎట్లుందంటే నమ్మినవాడు, నమ్మనివాడు, పిల్లవాడు, పెద్దవాడు అందరూ కూడా దుర్గంధానికి దూరంగానే ఉంటారు. ఈ మనసులో ఏర్పడిన ఒక దుర్గంధం, ఒక బాధ. ఆ రోజు ఆఫీసులో వర్క్ చేస్తున్నా అతన్ని బాధ పెడుతూనే ఉంది. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అభిమానం అడ్డొస్తుంటుంది. ఇవన్నీ పసి మనసులు కాదు. అయినా పర్లేదు, నా తండ్రికి క్షమాపణ చెప్పుకుందాం అంటే పసి హృదయం మొదలైంది. అప్పటిదాకా అధ్యానం, ఏ బాధ నన్ను పీడిస్తుందో, అసలు ఇక్కడ ఏది ఉందో అదే కనపడుతుందండి. ఇది అసలు అధ్యానం. తండ్రి దగ్గరికి వెళ్ళగానే నాన్నకి చెప్పాలా వద్దా, చెబితే మళ్ళీ చిన్నతనం అవుతుందేమో, ఒకవేళ సరిగా స్వీకరించరేమో, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ తండ్రి గదిలోకి అట్లా అడుగు పెడుతుండగానే నాన్న అని అంటాడు. అది వృద్ధాప్యం అంటే. బాగా గుర్తుపెట్టుకో, వృద్ధాప్యం ధ్యానమే సరిగా అర్థమైతే. వచ్చి దగ్గరికి రాగానే నాన్న ఆఫీస్ నుంచావా, నీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా, ఒకసారి పక్కన కూర్చోబెట్టుకొని చెయ్యి మీద వేయంగానే ఇతని దుగ్ధ, సంఘర్షణ, బాధ పటాపంచలైపోయింది. అంటే తన ధ్యాన స్థితి దీనికి వచ్చింది. పూర్వస్థితి అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఏది సహజమో అది పోయి నీకున్నది ఏదో నీకు కనపడుతుంది. నువ్వేం ఉంచుకుంటే అది కనపడుతుంది. నువ్వు ఏం ఉంచుకున్నావో దాన్ని పోగొట్టుకోవటానికి పరమాత్మ అనేక రకాలటువంటి విషయాలు. అందుకనే ఏకం సత్యం బహుదా విభ్రంతి అని అంటారు. బహుదా విభ్రంతి అంటే అర్థం ఏంటంటే సత్యం ఒకటే కానీ అనేక విధాలుగా అనుభవించవచ్చు. మీ ఇష్టం. అన్నం దగ్గర, స్నానం చేసే దగ్గర, పడుకునే దగ్గర, లేచే దగ్గర జీవనమే ఒక ధ్యానం అండి. ఎట్లా ఏది పోతే ధ్యానమైతే జిడ్డు కృష్ణమూర్తి గారు అట్లానే భగవాన్ సన్నిధిలో భగవాన్కి జరిగింది, గురువుగారికి జరిగింది, అట్లా శ్రీకృష్ణ పరమాత్మకి జరిగింది, రాముడికి జరిగింది. ఈ విధంగా ఎట్లా ఉంది ధ్యానాన్ని ఒకసారి మనం బాగా గుర్తుపెట్టుకుంటే, పసితనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా మననం చేసుకుంటే, మనసు లేదంటే మనసు ఉంది, దేహం లేదంటే దేహం ఉంది, ఆత్మ లేదంటే ఉనికిగానే ఉంది. మనసులో ఏం లేదు, దేహం లేదు. దెబ్బ కొట్టిన దెబ్బ 2 క్షణాల్లో అదృశ్యమైపోయింది. ఇంకా పశు హృదయం అంటే చూడండి, జ్ఞాపకం పెట్టుకోవాలనుకోలేదు, మర్చిపోవాలి అనుకోలేదు, ప్రేమ పడద్దు అనుకోలేదు, ప్రేమ పడాలి అనుకోకూడదు. అంటే ద్వైత స్థితి దాటి శుద్ధ అద్వైత స్థితికి చేరిన మనసు పసి మనసు. ఆ శుద్ధ అద్వైతమే పరమాత్మ, ఆ శుద్ధ అద్వైతమే ధ్యానము అని మనం ఒకసారి చూస్తే, పరికించి చూస్తే పెద్దలు ఎట్లున్నారు మనకి. రమణ భగవాన్ విషయంలో వారు బలిష్టంగా బాగుండేవారు. ఆయన ఏదన్నా తేడా వస్తే కొట్టేవారు స్నేహితుల్ని. కొడితే మళ్ళీ కొడతారు ఆయన. వీళ్ళు ఒక దెబ్బ వేస్తే 10 దెబ్బలు వేస్తారు, అది కూడా 100 దెబ్బలు వేస్తారు ఆయన. కాబట్టి ఏం చేశారు ఆయన, వీళ్ళు తెలియగల వీళ్ళు భగవాన్ నిద్రపోగానే చక్కగా దూరంగా తీసుకెళ్ళి, తెలియదు ఆయన దూరం తీసుకున్నట్టు కూడా తెలియదు, ఏమో కొట్టి బాగా వాళ్ళకి తృప్తి కలిగేంత కొట్టి, వాళ్ళకి తృప్తి. ఎందుకంటే ఆయనకి అబ్బా అమ్మ అంటే వీళ్ళకి తృప్తి అనట్లేదు కదా, ఇంకా చాలే అనిపించేంతవరకు కొట్టి మళ్ళీ చక్కగా తీసుకొచ్చి
మళ్ళా పడుకోబెట్టేవారు. పడుకోబెట్టిన తర్వాత లేచిన తర్వాత మళ్ళీ ఆటల్లో ఇందాక నేను ఇట్లా కొట్టాను అని అన్నారు. కొట్టింది ఆయనకి తెలియదు, కొట్టింది ఇప్పుడు తెలిసింది. కానీ కొట్టినప్పుడు తెలియకుండా ఎట్లా ఉన్నారో కొట్టిందని తెలిసాక కూడా అట్లా ఉన్నారు. అందుకని భగవాన్ అయ్యారు. ఇది ధ్యానం అంటే. ఇంకొక ఉదాహరణ అసలు నాకు అనిపించిందండి, పనిలో ధ్యానం అనే మాట. మొన్న కంచి పరమాచార్యులు వారు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వచ్చారు. సరే, చేతిలో దండం ఉంటుంది. కొన్ని గంటల సేపు ఆ శివుడికి, అమ్మవారికి, శ్రీచక్రానికి అర్చన చేసుకుంటున్నారు. ఎంత శ్రద్ధతో చేస్తున్నారంటే నెమ్మదిగా, నింపాదిగా చేస్తున్నారు. ధ్యానం అంటే ఏమిటి అంటే, అన్నం టైం అయింది, తొందరగా పూర్తి చేయాలి, నా ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనకంతేగా జరిగేది, ఇవే కదా. ఇవి రాకుండా చేస్తున్న పని చేయటం పేరు ధ్యానం. అందుకే కర్మ ఎందుకు వచ్చింది అంటే ధ్యానాన్ని గుర్తుపట్టడానికే. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అంత శాంతిగా, అంటే ఫస్ట్ ఎట్లా మొదలు పెడతామో మనం చివరికి ఆ గుణం ఉండదండి. మొదలు పెట్టేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. పూర్తి అయ్యేటప్పటికి చికాకుగా ఉండొచ్చు, లేకపోతే తృప్తిగా ఎట్లెట్లా ఉంటుందో తెలియదు అసలు. అది విమర్శ కూడా కాదు. అంతా అయిపోయింది, అదే ఫ్రెష్నెస్. ఆ తర్వాత అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు వారి హృదయంలో ఏం లేదు, పూజ మాత్రమే ఉంది. భగవాన్ ఏమన్నారు, ఒక ఆలోచన మాత్రం ఉంటే, ఒక క్రియ ఉంటే ధ్యానమే అన్నారు. ఇప్పుడు ఆలోచన అడ్డు కాదు, క్రియ అడ్డు కాదు, ఒకటిగా ఉండటం ధ్యానం అన్నారు. కానీ రెండు లేవు వాళ్ళకి. ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఆ దండం కింద ఉంటుంది నేల మీద. ఆ దండాన్ని ఎంత నింపదిగా, ఎంత మనమైతే తొందరగా పని అయిపోగానే గబుక్కుని అన్నీ స్పీడ్గా చేస్తాం. అదే అంటే దాని అర్థం ఏంటి, స్లోగా చేస్తున్నారంటే మనసులో తొందర లేదని అర్థం కాదండి. మనం స్పీడ్గా చేస్తున్నామంటే అర్థం ఏంటి, మనసులో తొందర ఉందని అర్థం. ఈ తొందరే అహంకారం, అదే అధ్యానం. ఇంకేం లేదండి. ఇక ధ్యానం అనే ఒక వస్తువు లేదు అసలు. ధ్యానం ఏం లేదు, ఉన్నది ధ్యానము, వచ్చింది అధ్యానం, వచ్చింది అహంకారం. ఆ దండాన్ని చెంపాదిగా పైకి, మళ్ళీ దానికి తగలకూడదు. అది ఇటు పీటలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, దానికి తగలనివ్వకుండా, ఆ తర్వాత వేగంగా లేపకుండా చిన్నగా తీసుకొచ్చి పట్టుకొని శుభ్రంగా తుడుచుకొని, ఆ తర్వాత అదే నింపాదిగా లేచి, అదే నింపాదిగా భోజనానికి వెళ్ళి, అదే నింపాదిగా మళ్ళీ ప్రజల్ని కలిసి, అదే నింపాదిగా మళ్ళీ నిద్ర కోసం తొందర లేదు, ఆహారం కోసం తొందర లేదు, గమ్యం కోసం తొందర లేదు, ఏ తొందర లేదు, పనులు జరిగిపోతున్నాయి. ఎంత అద్భుతమైన జీవనం అండి. అదే జీవనం మనందరికీ ఉంది. కానీ ఈ తొందర, ఏదో ఆవేశము, ఏవో రకరకాలుగా అసలు మన బాధ పెడుతున్నది ఏమిటి అంటే, మనకి పొందామో లేదో తెలియదు కానీ పొందలేదన్న బాధ మాత్రం చాలా ఉందండి, అందరికీ ఉంది. చాలామంది ధ్యానం ఎట్లా చేయాలి అని అడుగుతున్నారు. పిల్లవాడు పక్కన ఉన్నవాడు ఏం చేశాయంటే, అక్కడే ఒక గురువు ఉన్నాడు, ఆ పిల్లవాడిని కొట్టినప్పుడు తల్లి ఉంది, ఏం పసివాడినట్టు కొడతారేంటండి, పోతే పోయింది, ఇంకోటి కొనుక్కుందాం అన్నారు. సరే, అతనికి బాధ ఉంది పాపం, కొట్టానే. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళల్లో కూడా నా పిల్లల్ని అటు కొట్టానే అని ఉంటుంది ఎప్పుడో. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ బాధ కొట్టినందుకు, ఎందుకు నేను అప్పుడు ఆ సమయంలో శాంతిగా లేనందుకు, ఇట్లా అనేక రకాలుగా ఉంది. అప్పుడు అక్కడ ఉన్న జ్ఞానం గురువు ఏం చెబుతాయంటే, ధ్యానం అంటే చూసావా నాన్న, వాడు ఎట్టున్నాడు చూడు, అదే ధ్యానం అంటే అని చెబుతున్నారు. కానీ నచ్చట్లే మనకి. ధ్యానం అంటే ఇది కాదు, ఇంకేదో ఉంది. ఇంకేదో అని అనిపించడం అహంకారం అండి. ఇంకేదో నువ్వు అదే అని అంటే అర్థం ఏంటంటే, దేనికి వెతుకుతున్నావు అని. భగవాను నువ్వు అదే అని అంటంలో ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వెతుకుతున్నావు అని కదా, ప్రశ్న అది కదా. మరి వెతకపోతే ఎట్లా, ఉన్నదాన్ని చూడు. ఈ విధంగా ధ్యానం సహజంగా ఉంది. ఇది కూడా మనం విచారణలో అతి ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే కదిలిపోయిన కాలంలో ధ్యానంగా జ్ఞాపకంగా మిగిలిన ఒక అద్భుత సంఘటన. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.